చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం రాళ్లు కర్రలతో దాడి చేసుకోవడంతో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వైసీపీ నేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా ఈ ఘర్షణలు తలెత్తాయి. రాజంపేటలో టీడీపీ శ్రేణులు తనను అడ్డుకున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు. ఒక ఎంపీ తన నియోజకవర్గ పర్యటనకు రాకూడదా అంటూ వైసీపీ నేత మాజీ ఎంపీ రెడ్డప్ప ప్రశ్నించారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లిన మిథున్ రెడ్డిపై రాళ్లు విసిరారు. ఆయన వాహనంపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ దాడిపై ఎంపీ మిథున్ రెడ్డి స్పందిస్తూ తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మాకు గట్టిగా న్యాయం జరుగుతుంది అని మిథున్ రెడ్డి అన్నారు.